VG24 న్యూస్కి స్వాగతం. ప్రతి విద్యార్థికి సమాన విద్య అందించడమే ప్రధాన లక్ష్యం. హన్మకొండ జిల్లా DEO గిరిరాజ్ గౌడ్. ప్రతి విద్యార్థికి సమాన విద్య అందించడమే విద్యాశాఖ ప్రధాన లక్ష్యమని హన్మకొండ జిల్లా DEO గిరిరాజు గౌడ్ అన్నారు. హసన్పర్తి మండలంలోని ఎర్రగట్టుగుట్ట ప్రాంతంలో MSR గార్డెన్లో CWSN ప్రత్యేక అవసరాలు కలిగిన విద్యార్థులు వారి తల్లిదండ్రుల కోసం మంగళవారం హన్మకొండ జిల్లా స్థాయిలో సీనియర్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్, మినిస్ట్రియల్ స్టాఫ్కు ఓరియంటేషన్ ప్రోగ్రాం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా విద్యాశాఖ జిల్లా సమన్వయకర్తలు మహేష్, మన్మోహన్, ప్రత్యేక విద్యా సమన్వయకర్త సుమాదేవి, IARPలు, ప్రత్యేక ఉపాధ్యాయులు, CWSN విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా హన్మకొండ జిల్లా DEO గిరిరాజ్ గౌడ్ మాట్లాడుతూ ప్రత్యేక అవసరాలు కలిగిన ప్రతి విద్యార్థికి సమాన విద్యా అవకాశాలు కల్పించడమే విద్యాశాఖ ప్రధాన లక్ష్యమని తెలిపారు. విద్యార్థులలోని ప్రతిభను గుర్తించి వారిని ఆత్మవిశ్వాసంతో ముందుకు తీసుకెళ్లేందుకు తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, విద్యాశాఖ అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. అనంతరం హన్మకొండ జిల్లా కోఆర్డినేటర్ సుమాదేవి మాట్లాడుతూ సమన్వయకర్తలు CWSN ద్వారా విద్యార్థులకు ప్రభుత్వం అందిస్తున్న వివిధ సౌకర్యాలు, సహాయక పరికరాలు, విద్యా అవకాశాలు, రవాణా సౌకర్యాలు, స్కాలర్షిప్లు, ఇతర సంక్షేమ పథకాలపై తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు. అలాగే విద్యార్థుల అవసరాలను గుర్తించి వారికి తగిన సహాయాన్ని అందించడం, పాఠశాలకు క్రమం తప్పకుండా హాజరయ్యేలా ప్రోత్సహించడం, వారి ప్రతిభను వెలికి తీయడం వంటి అంశాలపై తల్లిదండ్రులకు మార్గదర్శనం చేశారు. ప్రతి CWSN విద్యార్థికి సమాన అవకాశాలు, సమగ్ర విద్యతో ఉజ్వల భవిష్యత్తు అనే సందేశంతో కార్యక్రమం విజయవంతంగా నిర్వహించారు. విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. హన్మకొండ జిల్లాలో 108 FLN కాంపిటెంట్ స్కూల్స్ ఉన్నాయి. ఈ FLN కాంపిటెంట్ స్కూల్స్ లో ఈ విద్యా నిర్దేశించిన సామర్థ్యాలు అన్నీ వాళ్ళకు వచ్చి ఉండాలి. ఆ నిర్దేశిత సామర్థ్యాలన్నీ మీకు తెలుసు. ఉదాహరణకు తెలుగులో చదవడం, రాయడం, ధారాళంగా చదవడం, వాక్యాలు గుర్తించినటువంటి పదాలు అవన్నీ ఉంటాయి. ఆ అభ్యసన సామర్థ్యాలు అన్నీ కూడా ఈ విద్యా సంవత్సరం ముగిసేసరికి FLN కాంపిటెంట్ స్కూల్స్లో ప్రతి పిల్లవాడు అన్ని సామర్థ్యాల్లో 100% అభివృద్ధి చూపించాలి. అంటే మొత్తం 10 మంది పిల్లలు ఉంటే 8 మంది పిల్లలు ఖచ్చితంగా 100% అచీవ్మెంట్ వచ్చి ఉండాలి. అప్పుడే ఆ స్కూల్ FLN కాంపిటెంట్ స్కూల్ అయినట్టు లెక్క. FLN కాంపిటెంట్ స్కూల్ అని ప్రతి స్కూల్ దగ్గర బోర్డు ఉండాలి. ఉదాహరణకు MPPS కోడెపాక, అది FLN కాంపిటెంట్, పెద్ద కోడెపాక, అది FLN కాంపిటెంట్ స్కూల్ అనుకుందాం. వాళ్ళ స్కూల్ ముందు MPPS పెద్ద కోడెపాక FLN కాంపిటెంట్ స్కూల్ అని బోర్డు కంపల్సరీ ఉండాలి. ఈ క్లస్టర్ లోపల ఉన్నటువంటి ప్రతి 3 క్లస్టర్లో 3 స్కూళ్లకు FLN కాంపిటెంట్ స్కూల్ అనే బోర్డు పెట్టించాల్సిన బాధ్యత CRPలదే. అక్కడ కన్సర్న్ హెడ్ మాస్టర్ ఫోన్ చేయడం, ఒక ఫ్లెక్సీ ప్రింట్ చేసి అక్కడ పెడతాడు. ఇది FLN కాంపిటెంట్ స్కూల్కి సంబంధించి ఉంటాయి. అది మొత్తం PPT ద్వారా పూర్తి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓన్లీ బ్రీఫింగ్ ఇస్తున్నాను మీకు అంతే. FLN కాంపిటెంట్ స్కూల్స్ లోపల అందులో ఉన్నటువంటి 80% మంది విద్యార్థులు 100% అభ్యసన సామర్థ్యాలు సాధించాలి. మళ్ళీ చెప్తున్నా, FLN కాంపిటెంట్ స్కూల్స్ లో 1, 2, 3, 4, 5 తరగతుల పిల్లలు 100 మంది పిల్లలు అభ్యసన, అప్పుడే ఆ స్కూల్ FLN కాంపిటెంట్ స్కూల్ పూర్తి చేసుకున్నట్టు. ఒకవేళ ఆ స్కూలు ఈ అకాడమిక్ ఇయర్ హన్మకొండ జిల్లాలో 1 డే ఓరియంటేషన్ ప్రోగ్రామ్ ఫర్ నాన్ టీచింగ్ స్టాఫ్. ఈ ప్రోగ్రాం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన జిల్లాలో అన్ని మండలాల్లో MIS కోఆర్డినేటర్లు కానీ, CRPలు కానీ, కంప్యూటర్ ఆపరేటర్స్ కానీ, ఇతర నాన్ టీచింగ్ స్టాఫ్, రికార్డ్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్, వీళ్ళందరూ కూడా సాధారణంగా CWSN పిల్లల కోసం, అంటే దివ్యాంగ విద్యార్థులు, ప్రత్యేక అవసరాలు గల విద్యార్థుల కోసం రకరకాల వర్క్స్ చేయాల్సి ఉంటుంది.
సో దీనికి సంబంధించిన పూర్తి ఓరియంటేషన్ ఇవ్వడానికి కోసం ఈ 1 డే ప్రోగ్రామ్ అనేది మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇందులో మన జిల్లాలో ఉన్న 18 మంది ఐఆర్పీలు కానీ 10 మంది స్పెషల్ ఎడ్యుకేటర్స్ ఈ ఆన్లైన్కి సంబంధించిన కానీ ఇతరత్ర పిల్లల ఎంటైటిల్మెంట్స్, పిల్లల యొక్క అసెసరీస్ ఏమేమి ఇవ్వాలి, ప్రశస్తి యాప్, ఇటువంటి వాటి గురించి పూర్తి అవగాహన ఇవ్వడానికి కోసం ఈ కార్యక్రమం మనం ఏర్పాటు చేశాం. ఇందులో సుమారు 160 మంది పైగా నాన్ టీచింగ్ స్టాఫ్ ఇంక్లూడింగ్ మా అందరితో సహా ఇక్కడ అటెండ్ కావడం జరిగింది. ఇందులో ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే ప్రత్యేక అవసరాలు గల విద్యార్థుల కోసం ప్రభుత్వం తీసుకునే అనేక రకాలైన చర్యలు కానీ, ప్రభుత్వం ఇచ్చే అనేక రకాలైన వెసులుబాట్లు అయితేనేంటి, వాళ్ళకి ఇచ్చే పరికరాలు, వీటన్నిటి గురించి పూర్తి అవగాహన వాళ్ళకి కల్పించడం. దీని ద్వారా ఈజీ అవుతుంది వర్క్ చేయడం అనేది. ఎందుకంటే దీనిలో ఉన్న ఇంపార్టెన్స్ అనేది, ఇప్పుడు ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ అంటున్నాం మనం, అంటే ప్రత్యేక అవసరాలు గల పిల్లల్ని కూడా సాధారణమైన విద్యార్థులతో కలిపి పాఠశాలలో చదివించుకుంటున్నాం. మరి సాధారణమైన విద్యార్థులతో వీళ్ళందరూ కూడా సమానంగా ఉండాలి, లేకుంటే వాళ్ళు కాన్ఫిడెంట్గా పాఠశాలకు రావాలి అంటే తప్పకుండా వాళ్లకు సరిపడా భద్రత కల్పించాలి, వాళ్ళ అవసరాలు తీర్చాలి, వాళ్ళకు కావాల్సిన ఇతరత్ర అన్ని రకాలైన సౌకర్యాలను మనం పాఠశాల స్థాయిలో కానీ, మండల స్థాయిలో, జిల్లా స్థాయిలో కల్పించాల్సిన అవసరం ఉంది. దానికోసమని ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి చాలామంది మన జిల్లా నుంచి ఇచ్చేశారు. వాళ్ళకి చక్కగా ఓరియంటేషన్ మా యొక్క ఆర్పీస్ ఇవ్వడం జరిగింది. దీనివల్ల మన జిల్లాలో ఉన్న ఈ దివ్యాంగ విద్యార్థులు, ప్రత్యేక అవసరాలు గల పిల్లలకి మరింత మేలు చేకూరుతుందని మేము ఆశిస్తున్నాం. మనకు మన జిల్లా విద్యాశాఖ అధికారి శ్రీ ఎల్వి గిరిరాజ్ గౌడ్ గారు ముఖ్య అతిథిగా జాయిన్ అయ్యారు. ఆ తర్వాత మండల విద్యాశాఖ అధికారి శ్రీనివాస్ గారు, మన జిల్లా కోఆర్డినేటర్ శ్రీ మహేష్ గారు మరియు మన్మోహన్ గారు కూడా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. మీ పేరు చెప్పండి. నా పేరు ఈ సుమాదేవి. నేను ఐఈ అండ్ సిఎంఓగా వర్క్ చేస్తున్నాను, కోఆర్డినేటర్ జిల్లా హన్మకొండ జిల్లా.